Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Om Ajnanatimirandasya Jnananjanashalakaya चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। దాదాపు ఒక నెల క్రితము ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ వచ్చిందనమాట. కరోనా సిచ్యువేషన్ మీద. కరోనా వైరస్ ఒక పిక్చర్ ఉంది. ఆ కరోనా కృష్ణుడితో మాట్లాడుతూ ఉంది. సో కరోనా కృష్ణుడు ఛాలెంజ్ చేస్తుంది, చూడు నేను నీ భక్తుల్ని మీ మందిరానికి వెళ్ళడానికి ఆపేశాను అని. సో అతను కృష్ణుడి మీద జయించినట్టు ఒక డైలాగ్ అనమాట. నీ భక్తుల్ని మందిరానికి వెళ్ళడం ఆపేశాను, చూడు నా బలం ఎంత అని. సో కృష్ణుడు చెప్తాడు, కానీ నువ్వు ఇంకొకటి చూడలేదు, నేను ప్రతి ఇంట్లో నేను చేరిపోయాను అంటాడు. సో నిన్న మనం చేసిన అభిషేకము మొత్తము జన్మాష్టమి వ్రత మన ఉత్సవం అంతా కూడా దాదాపు 4,500 మంది 4,500 పీపుల్ కంటిన్యూస్గా చూశారు. మామూలుగా ఎవరు చూడరు అనమాట అంతమంది. కానీ అందరికీ అవసరమైంది ఇప్పుడు కృష్ణుడు. అలాగే ఈరోజు కూడా చాలామంది చూసుంటారు. యాక్చువల్లీ మన మనసులో మన ఆత్మ ఆటోమేటిక్లీ కృష్ణుడికి ఆకర్షితులవుతుంది. ఆటోమేటిక్గా తన సహజమైన స్వభావం ఏంటంటే ఆటోమేటిక్గా కృష్ణుడికి అట్రాక్ట్ అయిపోతుంది. అది మన న్యాచురల్ పొజిషన్ అన్నమాట. కుంతీదేవి ఒక ఉదాహరణ చెప్తుంది. ఎలాగైతే నదులలో నీళ్ళన్నీ కూడా సముద్రం వైపు ప్రవహిస్తాయి, ఆటోమేటిక్. అక్కడ ఏం ఫోర్స్ పెట్టిన అవసరం లేదు. ఒక మోటార్ పెట్టి నదిలో ఉన్న నీరన్నీ కూడా ఒక 10 HP మోటార్ పెట్టి లాగడము, సముద్రానికి లాగడం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఆపడానికి ఒక డ్యామ్ కట్టాలి, అంత ఫోర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగనే ఒక ఆత్మ తన చైతన్యము ఆటోమేటిక్లీ కృష్ణ చైతన్యం, అది న్యాచురల్గా సహజమైన స్థితి. అది ఎలాగంటే నార్మల్గా మనమందరూ హెల్తీగా ఉండాలి, అది నార్మల్ సిచ్యువేషన్. నార్మల్గా ముక్కులో నుంచి నీళ్లు కారకూడదు, దగ్గు రాకూడదు, జ్వరం రాకూడదు, నార్మల్గా రాకూడదు. కానీ ఎప్పుడైనా రోగం అంటుకుంటే అప్పుడు మనకి వ్యాధులు వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ అలాగనే మన నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే కృష్ణుడి వైపు భక్తి. కృష్ణ చైతన్యం అనేది మన న్యాచురల్ పొజిషన్. ఆర్టిఫిషియల్ లేదా డిసీజ్డ్ కండిషన్ ఏంటది? భగవంతుడిని తలుచుకోకపోవడము. ఆ వైరస్లు 6 రకాల వైరస్లు ఆల్రెడీ మన శరీరంలో ఉన్నాయి. శరీరం కాదు, మనసులో ఉన్నాయి. కామ, క్రోధ, మద, మత్సర్య, లోభ. ఈ అరిషడ్వర్గాలు బిగ్గర్ వైరస్. ఇది పాండమిక్ కాదు, సూపర్ పాండమిక్. ఇది
సృష్టి అప్పటి నుంచి మనం తగిలించుకొని తిరుగుతున్నాం. జెనెటిక్స్లో వచ్చేస్తుంది పుట్టినప్పటి నుంచినే. సో ఈ వైరస్ ఎంతవరకు ఉంటుందో మనం ఎప్పుడూ కూడా కృష్ణ చైతన్యం అంటే మనకి ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఎప్పుడూ హరే కృష్ణ హరే కృష్ణ అంటుంటారు, ఎందుకు వీళ్ళు ఎప్పుడూ కృష్ణ అంటుంటారు, 24 hours ఇదే అంట. కానీ ఇది మన న్యాచురల్ పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమందరము కూడా ఇళ్ళల్లో లాక్ అయిపోయాం. ఇది మన న్యాచురల్ పొజిషన్ కాదు. కానీ ఇలాగ సపోజ్ ఒక 1 year అయిపోయింది అనుకోండి, బయటికి వెళ్ళడం ఒక కొత్తగా అనిపిస్తుంది. బికాజ్ అలవాటు అయిపోయింది లోపల కూర్చొని. సో ఎగ్జాక్ట్లీ మనమందరూ కూడా ఇప్పుడు మన న్యాచురల్ పొజిషన్, కృష్ణ చైతన్య పొజిషన్ మనం మర్చిపోయాం. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? నాకు కృష్ణుడికి ఒక విశేషమైన సంబంధం ఉంది. ఓకే, ఇప్పుడు నేను విశేషమైన సంబంధం అని చెప్పాను అనుకోండి, మనం ఏమనుకుంటాము, ఓహో ప్రభువులకు ఉందేమో అని. కాదు. లేదా ప్రభుపాదుల వారికి ఉందేమో. కాదు. ప్రతి ఒక్క జీవికి ఉంది విశేషమైన సంబంధం, వెరీ స్పెషల్ రిలేషన్. ప్రతి ఒక్క జీవికి ఉంది. ఈ రూమ్లో ఒక చిన్న చీమ ఉంది, కాక్రోచ్ ఉంది, పిల్లి, ఎలక, ప్రతి జీవికు స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. ఆ స్పెషల్ రిలేషన్షిప్ను మళ్ళీ మనము పునరుద్ధరించుకుంటాం. అది కృష్ణ చైతన్యం. మళ్ళీ ఆ రివైవ్ చేసుకోవటం, ఆ రిలేషన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకుంటాం, గుర్తించుకోవటం, అదే కృష్ణ చైతన్య మార్గం. సో మనం చేస్తున్న జపము, మనం చేస్తున్న సంకీర్తనము, ఈ భక్తి మార్గం అంతా కూడా అవి. సో ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మళ్ళీ రివైవ్ చేయటానికి సాక్షాత్ భగవంతుడే ప్రతి యుగంలో అవతరిస్తాడు. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో ధర్మ సంస్థాపనార్థాయ. ఈ ధర్మ అంటే ఏంటి? ధర్మ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అటువంటి ధర్మం కాదు. ఇదంతా సెక్యులర్ గిక్యులర్ అంతా అటువంటి ధర్మం. ఇది ఏదో రబ్బర్ స్టాంప్ లాంటిది. సపోజ్ ఒక ప్రొడక్టు, సపోజ్ ఒక మొబైల్ చైనాలో తయారైందంటే మేడ్ ఇన్ చైనా అని ఒక స్టాంప్ వస్తుంది. ఇండియాలో తయారైతే మేడ్ ఇన్ ఇండియా. అలాగా ఎవరైనా కూడా నేను హిందూ, ముస్లిం అన్నారంటే మేడ్ ఇన్ ముస్లిం ఫ్యామిలీ, మేడ్ ఇన్ హిందూ ఫ్యామిలీ. అది రియల్ రిలీజన్ కాదు. రియల్ రిలీజన్ ఏంటి? ఒరిజినల్ ధర్మ. రిలీజన్ కూడా కాదు, ధర్మ వేరే, రిలీజన్ వేరే. ధర్మ ఏంటది? నాకు భగవంతునికి ఆ విశేషమైన సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని మళ్ళీ నేను రివైవ్ చేసుకోవటం, అది ధర్మం. ఇది ముస్లిం కూడా కృష్ణుడికి రిలేషన్షిప్ ఉంది, క్రిస్టియన్ కూడా రిలేషన్షిప్ ఉంది, ఇండియన్స్కి ఉంది, ఆఫ్రికన్స్ ఉంది, ఉగాండాలో ఉన్న వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కళ్ళకి న్యాచురలీ కృష్ణుడికి రిలేషన్. అఫ్కోర్స్ అదే కృష్ణుడిని అల్లా అంటారు, అదే కృష్ణుడిని క్రైస్ట్ అంటారు, అతనికి చాలా పేర్లు ఉన్నాయి. కానీ మనందరికీ ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది కృష్ణుడితో. ఆ రిలేషన్ని మనము రివైవ్ చేసుకోవటమే కృష్ణ చైతన్యం. ఇది మన న్యాచురల్ కండిషన్, మన న్యాచురల్ పొజిషన్ అన్నమాట. ఎంతవరకు మనం మన న్యాచురల్ పొజిషన్కు రామో అంతవరకు తాపత్రయాలు ఉంటాయి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు ఉంటాయి. ఎప్పుడైతే మనము మన కృష్ణ చైతన్యవంతం అయిపోతామో ఈ 3 తాపత్రయాలు కూడా వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎలాగైతే ఎంతవరకు రోగం ఉందో, వైరస్ లోపల ఉన్నంత వరకు దగ్గు, జలుబు, వైరస్ వెళ్ళిపోయింది, ఇంకేం జగ్గు. అలాగే మనమందరము కూడా ఎప్పుడైతే కృష్ణ చైతన్యవంతులు అయిపోతామో ఈ ధర్మం పాటిస్తామో, సో ఆ ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణుడు అవతరిస్తాడు. సో కృష్ణుడు 2 కారణాలు చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధునాం వినాశాయత దుష్కృతాం. దుష్కృతుల్ని సంహరించడానికి, సాధుల్ని రక్షించడానికి. ఈ రెండిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే పరిత్రాణాయ సాధునాం, సాధుల్ని, సంతుల్ని కాపాడడానికి, భక్తుల్ని కాపాడడానికి, భక్తుల్ని చూడడానికి. ఈ దుష్టుల్ని చంపడానికి కృష్ణుడు రానవసరం లేదు. ఒక వైరస్ పంపిస్తే చాలు, ఒక బ్యాక్టీరియా పంపిస్తే చాలు, లేదా మన ఈ రక్త కణాల్లో
ఒక చిన్న క్లాట్ తగిలిపోతే అయిపోతుంది. అది కృష్ణుడు దానికోసం ఆలోచించిన అవసరం లేదు, మాయాదేవికి చెప్పేస్తే అన్నీ జరిగిపోతాయి. కానీ కృష్ణుడు స్వయాన ఆయనే దిగి వచ్చాడు. దానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే తన జీవులందరూ కూడా భగవంతుని అంశము, వారు వేరే అయిపోయారు, వారిని మళ్ళీ తిరిగి భగవంతుడి వైపు ఆకట్టుకోవడానికి, అట్రాక్ట్ చేయడానికి. సో శ్రీమద్ భాగవత దశమ స్కందంలో ఎన్నో లీలలు ఉన్నాయి. వాటిలో ఒక చాలా మంచి లీల ఉంది. అది శ్రీకృష్ణుడు, సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు, తను ద్వారకాలో పరిపాలిస్తున్నప్పుడు ఇంకొకడెవరో పౌండ్రక అనే ఒక రాజు, అతను నేనే కృష్ణుడు నేనే వాసుదేవుడిని, నేను ఒరిజినల్ వాసుదేవ, ఆ ద్వారకలో ఉన్న నకిలీ వాసుదేవ అని అలాగా స్ప్రెడ్ చేశాడు. ఇటువంటి కొత్త అవతారాలు కలియుగంలో చాలా ఎక్కువ చూస్తున్నాం, అందుకనే మనకి ఆశ్చర్యం అనిపించట్లేదు. కానీ అప్పుడు ఎవరు అలా చెప్పేవారు కాదు. సో ఇతను ప్రతి ఒక్కరికి నేను ఒరిజినల్ వాసుదేవుడిని, ద్వారకాలో ఉన్నవాడు నకిలీ, అతను వాసుదేవుడే కాదు, అతను 4 ఆయుధాలు పెట్టుకున్నాడు, శంఖ చక్ర గదా పద్మ, అవన్నీ ప్లాస్టిక్, ఒరిజినల్ కాదు, నా దగ్గర ఉన్నది ఒరిజినల్ అని ఒకరోజు లెటర్ పంపించాడు కృష్ణుడికి. ఒక దూతుడిని పంపించి లెటర్ పంపించాడు. సో ఉగ్రసేనుడు ఆ దూతుడి ద్వారా ఆ లెటర్ అందించి చదువుతున్నాడు. అక్కడంతా రాశారు, వెంటనే నీ దగ్గర ఉన్న ఆ డూప్లికేట్ ఆయుధాలన్నీ సరెండర్ చేసి నా శరణాగతి తీసుకొని నేను క్షమించేస్తాను. కృష్ణ, నువ్వు ఒరిజినల్ వాసుదేవుడు కావు. సో మీరు ఎలా నవ్వుతున్నారో ఆ దర్బార్లో, రాజ్యసభలో అందరూ కూడా గట్టిగా నవ్వుతున్నారు అతని పిచ్చితనాన్ని చూసి. కృష్ణుడు కూడా గట్టిగా నవ్వుతున్నాడు. సో కృష్ణుడు అంటాడు, నా ఆయుధాలు వదిలేస్తే ఏం జరుగుతుందో నేను చూపిస్తానని ఆ దూతుడికి చెప్పి రిటర్న్ పంపిస్తాడు. సో వెంటనే కృష్ణుడు తన రథంలో కూర్చొని సైనికులందరినీ తీసుకెళ్ళి పౌండ్రకుడి మీద దాడి చేస్తాడు. ఆ టైంలో పౌండ్రకుడు తన స్నేహితుడు కాశీరాజుతో ఉంటాడు. కాశీ ప్రదేశం రాజా, మన వారణాసి ఉంది కదా, ఆ వారణాసి రాజు కాశీ రాజా, అతను కూడా కృష్ణుడు అంటే ద్వేషం, ఒక రకమైన ఎనిమిటీ. సో ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తుంటారు కృష్ణుడిని ఎలాగా మనము వధించాలి, సంహరించాలి. సో ఈ లోపల కృష్ణుడు తన రథం తీసుకొని సైనికులు తీసుకొని దాడి చేస్తాడు. పౌండ్రకుడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అతను కూడా తన స్నేహితుడితో పాటు కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి తిరిగి వస్తాడు. సో కృష్ణుడు యుద్ధం, ఇద్దరు నించుకున్నారు. ఒకవైపు పౌండ్రక కాశీరాజు అతని సైనికులు, కృష్ణుడు ఇంకోవైపు. సో కృష్ణుడు దూరం నుంచి చూస్తాడు, వాస్తవంగానే 4 ఆయుధాలు పెట్టుకొని వచ్చాడు. సో కృష్ణుడు అది చూస్తూ నవ్వుతున్నాడు. డెఫినెట్లీ అది ఒరిజినల్ కావు, ఎందుకంటే ఒరిజినల్ కృష్ణుడి దగ్గర ఉన్నాయి. సో యుద్ధం జరుగుతుంది, సైనికులు అటు ఇటు యుద్ధం చేస్తున్నారు. సో కృష్ణుడు చివరికి ఆ పౌండ్రకుడు రథం నుంచి కింద పడిపోతాడు. సో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అతని మీద పంపిస్తాడు. సో ఆ సుదర్శన చక్ర పౌండ్రకుని శిరస్సు కట్ చేసి, అలాగే కాశీరాజుని శిరస్సు కట్ చేసి, ఆ కాశీరాజు శిరస్సు కాశీనగరంలో పారేస్తాడు. సో ఇలాగ పౌండ్రకుడు చనిపోతాడు. తన ఆయుధం ఏం పనిచేయవు. అట్లీస్ట్ అతను ఒరిజినల్ ఉండుంటే కొద్దిగా ఫైట్ ఉండేది. అతను డూప్లికేట్ సుదర్శన, ఇక్కడ ఒరిజినల్ సుదర్శన, కానీ ఏ ఫైటే లేదు, అంత ప్లాస్టిక్ అక్కడ. సో ఈ నకిలీ దేవుళ్ళు ఉంటారు, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కలియుగంలో ఒరిజినల్ కూడా ఉంది, డూప్లికేట్ కూడా ఉంది. పూర్వకాలంలో ఓన్లీ ఒరిజినల్ ఉండేవి. మనం ఎలాగంటే ప్రతి వస్తువుకు ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. అలాగా ఆధ్యాత్మికంలో కూడా చాలా డూప్లికేట్లు వచ్చేస్తాయి, మేడ్ ఇన్ చైనా లాగా. సో చాలా డూప్లికేట్లు వస్తుంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైతే వారు నేనే దేవుడిని, నాకన్నా నేనే 3 లోకాలని నేనే నడుపుతున్నాను అంటుండేవారు, వాళ్ళు యాక్చువల్లీ మోసగాళ్ళు.
శిల ప్రభుపాద్ అంటారు, ఎవరైతే నేనే దేవుడిని అంటున్నారో అతను మహా మోసగాడు. తన జీవితము సామాన్యుడు అట్లీస్ట్ నార్మల్ హానెస్ట్ లైఫ్ గడుపుతున్నాడు, తన జీవితం చాలా చాలా చీటింగ్ ఉంటుంది. ఎవరెవరు స్త్రీలతో వ్యవహారం చేస్తుంటారు, డబ్బు లాగేస్తుంటారు, నేనే దేవుడిని అనే పేరుతో అన్నీ చేస్తుంటారు. ఏదో ఒక మాయాశక్తి చూపిస్తారు, బంగారం తీయటమో, భస్మం తీయటమో, లేదంటే జుట్టు నుంచి ఒక లైట్ చూపించడము. కానీ ఇవన్నీ ఒక మాయా, ఒక మ్యాజిక్ చూసి మనం భయపడిపోకూడదు. ఎందుకంటే అటువంటి మ్యాజిక్ ఎన్నో మ్యాజిషియన్స్ కూడా చూపిస్తున్నారు, అవన్నీ ట్రిక్స్. ఆ ట్రిక్స్ మనం చూసి ఓహో ఇతనే దేవుడేమో, వాస్తవంగా రియల్లీ ఇతను పైనుంచి దిగొచ్చాడేమో అని. కానీ మనం గుర్తించాలి, భగవంతుని అవతారము, ఆయన అవతరిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, తన తల్లిదండ్రులు ఎవరు, తన లీలలన్నీ కూడా ముందే శాస్త్రంలో రాసుంటాయి. చూడండి, 5000 సంవత్సరాల వెనకాల శ్రీమద్ భాగవతం రచించారు. శ్రీమద్ భాగవతంలో బుద్ధుడి గురించి రాశారు. 5000 సంవత్సరాల వెనకాలే ఆయన ఎక్కడ అవతరిస్తాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఏం బోధిస్తారు. అలాగే కల్కి భగవాన్ గురించి కూడా రాశారు. ఏమని రాశారు కల్కి భగవాన్? కల్కి భగవాన్ కలియుగం అంత్యంలో అవతరిస్తారు అని. కలియుగం అంత్యం అంటే ఏంటి? కలియుగంలో 4,32,000 సంవత్సరాలు కలియుగం. కలియుగం ఎప్పుడు మొదలైంది? కృష్ణుడు ఎప్పుడైతే తన లీలలు సమాప్తం చేసి వైకుంఠాన్ని తిరిగి వెళ్ళిపోతాడో అప్పటి నుంచి కలియుగం మొదలైంది. అంటే దాదాపు 5,500 సంవత్సరాలు అయింది. సో ఇంకా 4,27,000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి కల్కి భగవాన్ రావటానికి. కానీ ఆల్రెడీ కొందరు నేనే కల్కి భగవాన్ అంటున్నారు. సో చాలా డీటెయిల్డ్గా భాగవతంలో రాసుంటే ఆయన ఎక్కడ అవతరిస్తారు, తన తల్లిదండ్రులు ఏంటి, ఆయన ఎలాగ కనిపిస్తారు, తను తెల్లటి గుర్రం మీద ఒక కత్తిని పట్టుకొని ఆయనే మాట్లాడు. భగవద్గీత బోధించడం ఏమి ఉండదు అప్పుడు, ఎందుకంటే అప్పుడు కలియుగం అంత్యంలో. ఇప్పుడే మనుషులు ధార్మికంగా అనేది ఆపేస్తున్నారు, అప్పుడు ఇంకా ఉండదు, ఇంకా మాట్లాడడం లేదు, కటింగ్ అంతే, ఫినిష్. సో కల్కి భగవాన్ అలాగా గుర్రం, తెల్లటి గుర్రము, ఒక ఆయుధంతో అవతరిస్తాడు. ఇప్పుడు ఎవరు అడిగారు ఇట్లా కల్కి భగవాన్, నేనే కల్కి భగవాన్ అంటుంటే, మీ దగ్గర గుర్రం ఎక్కడ, కత్తి ఎక్కడ అంటే, ఇది మోడర్న్ కదా, 21st సెంచరీ, నా దగ్గర వైట్ కార్ ఉంది, నా దగ్గర ఒక గన్ ఉంది. చూడండి, పౌండర్ కూడా ఎలాగ డూప్లికేట్ అన్నీ పెట్టుకున్నాడో వీళ్ళందరూ డూప్లికేట్ పెట్టుకున్నారు. అండ్ చిన్న పంటి నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతారు. భగవంతుడైతే తన పంటి నొప్పి తనే చూసుకోవాలి కదా. మనం పంటి నొప్పి వచ్చిన దేవుడా అంటాం, దేవుడికి పంటి నొప్పి వచ్చినప్పుడు అదేమనాలి, డాక్టర్ అంటాడా? సో ఇటువంటి మోసగాళ్ళతో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనలో న్యాచురల్గా భగవంతుని వైపు ప్రేమ ఉంది, న్యాచురల్గా ఉంది కాబట్టి దీన్ని డిస్అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందుకనే గురువుగారు పద్మముఖంతో శాస్త్రాల గురించి మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఎవరంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. శిల ప్రభుపాద్ వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. సపోజ్ మనకు బంగారం కొనుక్కోవాలని మనం డిసైడ్ చేసాం. మనకు బంగారం గురించే తెలీదు, జస్ట్ మనకేం తెలుసు అంటే అది ఎల్లో కలర్లో ఉంటుంది. సో మనం బంగారం షాప్కి వెళ్ళి మనం చెప్పాను, నాకు బంగారం కావాలి, నా జీవితంలో బంగారం అనేది చూడలేదు, ఎలాగుంటుందో మీరు దయచేసి నాకు హెల్ప్ చేయండి. సో అతను ఏం చేస్తాడు, ఏదో ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొచ్చి ఇదే బంగారం అంటాడు. మనకు తెలియదు కదా బంగారం అంటే ఏంటి, బేసిక్ నాలెడ్జ్ ఉండాల. బంగారం అంటే అది ఒక రకమైన మెటల్, పేపర్ మొక్క కాదు, దాన్ని మనం టెస్ట్ చేయొచ్చు. ఈ షాప్లోనే కాదు, వేరే షాప్లో వెళ్ళి మనం టెస్ట్ చేయొచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
అలాగే భగవంతుడు అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలా. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎవరైతే వారు ఒక మాయ చూపించి శక్తి చూపించేసి మనం నమ్మకూడదు, తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను బంగారం కొనుక్కోవాలని వెళ్తున్నాను. బంగారం అంటే ఏంటి? ఒక 10 మంది దగ్గర ఫస్ట్ చర్చించి తెలుసుకొని తర్వాత షాప్కి వెళ్ళి అడిగితే అతను కేర్ఫుల్గా, ఇతను చాలా రీసెర్చ్ చేసినట్టున్నాడు బంగారం గురించి, కేర్ఫుల్గా ఒరిజినల్ ఇవ్వాలి అనుకుంటాడు. ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడో ఇతనికి ఏం తెలీదో ఇమీడియట్గా చీటింగ్ చేస్తారు. సో మనము అందుకనే గురువుగారు ముఖం వాళ్ళ ద్వారా మనము భగవంతుని గురించి తెలుసుకోవాలి. సో భగవంతుడు అంటే ఎవరు? డెఫినేషన్ ఉంది. ఒక డెఫినేషన్ పరాశర ముని చెప్తున్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య యశసః వీర్యః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతింగణ. షట్ 6 గుణాలు భగవంతుడు మనకు కనిపిస్తాయి. 6 ఆపులెన్స్. ఈ 6 ఆపులెన్స్ 6 గుణాలు ఎవరిలో ఉంటాయో వారు భాగ్యవంతులు అవుతారు. ఈ 6 గుణాలు కొద్ది పోర్షను, ఆ ఒక గుణంలో కొద్ది పోర్షన్ ఉన్నా మనం చాలా భాగ్యవంతులు అవుతాం, చాలా అట్రాక్టివ్ అవుతాం. ఏవవి? ఐశ్వర్య. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఎవరైనా తన గురించి విన్నారంటే అట్రాక్ట్ అయిపోతారు. సో నిన్ననే ఒక న్యూస్ వచ్చింది. మన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వరల్డ్లో నంబర్ 4 రిచెస్ట్ పర్సన్. అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారు. రిచెస్ట్, ఫోర్త్ రిచెస్ట్. ఆయన అందంగా లేడు, కానీ డబ్బు ఉంది. అందుకని అందరూ ఆయన వెనకాల తిరుగుతుంటారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆయన వెనకాల తిరుగుతుంటుంది. సో ఐశ్వర్య, సమగ్రస్య యశసః. ఎవరి దగ్గర యశస్సు ఉంటుంది, ఫేమ్. సచిన్ టెండూల్కర్ చాలా ఫేమస్, ఆయన చాలా అట్రాక్టివ్. సచిన్ టెండూల్కర్ సపోజ్ లోపలికి వచ్చాడు అనుకోండి, ఇంక క్లాస్ ఉండదు, నిద్ర అంతా పోగొట్టుకుపోతుంది. అందరూ ఆటోగ్రాఫ్ కోసం ఉంటారు, ఎందుకంటే ఫేమస్, ఆయన ఫేమస్ పర్సన్. ఐశ్వర్యస్య యశసః శ్రియః. అందం, బ్యూటీ. ఎవరైతే బ్యూటిఫుల్గా, అందగతులు ఎవరు ఉంటారో చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సో బ్యూటీ. తర్వాత నాలెడ్జ్. ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుంది చాలా అట్రాక్టివ్. ఒక క్లాస్లో 100 మంది ఉన్న ఎవడైతే ఫస్ట్ ర్యాంక్, ప్రతి ఒక్కరూ కూడా అతని గురించే అలా ఆలోచిస్తుంటారు. కాలేజ్ అంతా కూడా ఇతను చాలా మంచివాడు, ర్యాంక్ తీస్తాడు, అట్రాక్టివ్. మనమంతా అనుకుంటాం, నేను చదువుతున్నాను, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అట్రాక్షన్ లేదు, నాలెడ్జ్ లేదు కదా. సో ఐశ్వర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య. వైరాగ్యం అనేది కూడా అట్రాక్షన్. మహాత్మా గాంధీ ఎంత వైరాగ్యం చూపించారు, అందరూ అట్రాక్ట్ అయిపోయారు. మనం ఏమనుకుంటాము, వైరాగ్యం ఉంటే ఎవరు పట్టించుకోరని. లేదు, వైరాగ్యం ఉంటే అది కూడా ఒక ఆపులెన్స్, అది కూడా ఒక అట్రాక్షన్ అన్నమాట. అందుకనే ఆ లెవెల్లో ఉన్నవారు కాంపిటీషన్ అన్నమాట. నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తానని. సో కొందరు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇంకోటి 1001 రూపాయి ఇస్తారు. సో అలాగా కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత లాస్ట్ పవర్. ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ, పవర్ఫుల్ మ్యాన్. ఆయన అందంగా లేరు, ఆయన అంత ఇంటెలిజెంట్ కూడా కాకపోవచ్చు, కానీ పవర్ ఉంది కాబట్టి అట్రాక్షన్. సో ఇలాగా మన జీవుల్లో ఇటువంటి ఒక గుణము కొద్ది పోర్షన్లో ఉన్నా కూడా అట్రాక్టివ్ అయిపోతారు. ఇమాజిన్, ఈ 6 గుణాలు ఒకరిలో సంపూర్ణంగా ఉంది. అటువంటి వ్యక్తిని భగవంతుడు అంటారు. సో ఇది పరాశరముని డెఫినేషన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కృష్ణుడు
ఆయన అవతరించినప్పుడు ఐశ్వర్య, ఓ ఎంత ఆస్తి! ఆయన ఐశ్వర్య ద్వారకా నగరాన్ని ఆయన 16,000 మందికి 16,000 రాణిలు పెళ్లి చేసుకొని ఒక రూమ్లో పెట్టలేదు, 16,000 భవనాల్ని నిర్మించాడు. అండ్ ఎక్కడ నిర్మించాడు? ద్వారకాలో, సముద్రంలో మధ్యలో ఒక ఐలాండ్లో. ఆ భవనంలో గోడ అంతా కూడా వజ్రవైడూర్యాలతో పెట్టారు, సిమెంట్తో కాదు. ఆ ఇల్లు అంతా కూడా ట్యూబ్ లైట్ లేదు, ఆ వజ్రవైడూర్యాలు మెరుస్తుంటాయి, ట్యూబ్ లైట్ అవసరం లేదు. తర్వాత కృష్ణుడు 16,000 రాణిలు ఎలాగా ఆయన డే టు డే యాక్టివిటీ ఎలా చేశారు? 16,000 మంది రాణిలతో 16,000 కృష్ణుడు ఉన్నారు. ఆయన అవతరించాడు అన్నిసార్లు. ఆయన ఐశ్వర్యం చూడండి, పవర్. కృష్ణుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు యాదవులు అంటే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అన్నమాట. అందుకనే కృష్ణుడు కురుక్షేత్రంలో ఏం చేశాడు? యాదవులందరినీ కౌరవుల వైపు పంపించేశాడు. అతను మాత్రం ఒకవైపు. మోస్ట్ పవర్ఫుల్. యశస్సు, కృష్ణుని యశస్సు ప్రతి చోట ఆయన ఫేమస్. ఇప్పుడు జ్ఞానం, భగవద్గీత జ్ఞానాన్ని ఆయన 5,000 సంవత్సరాల వెనకాల చెప్పింది మన లైఫ్ అంతా చదివినా అర్థం కాదు. అంత నిగూఢమైన రహస్యాన్ని, ఇంపార్టెంట్ నాలెడ్జ్. సో ఇలాగా ఈ 6 గుణాలు కృష్ణుడిలో సంపూర్ణంగా కనిపిస్తాయి. అందుకనే ఆయన్ను కృష్ణ. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే సర్వ ఆకర్షణీయుడు, అందరికీ ఆకట్టుకుంటాడు. అందగత్తుల్ని ఆకట్టుకుంటాడు, పవర్ఫుల్ పీపుల్ ఆకట్టుకుంటాడు, అందరినీ. అటువంటి వాడిని భగవంతుడు అంటారు. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఈశ్వర పరమః కృష్ణ. పరమ ఈశ్వరుడు. చిన్న ఈశ్వరులు ఉన్నాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈశ్వరులే. వాళ్ళ ఈశ్వర కెపాసిటీ ఏంటి? నా ఫ్యామిలీలో కంట్రోల్ చేస్తాను అంతే. ఒక్కోసారి ఫ్యామిలీలో ఫ్యామిలీలో కూడా మాటలు వినరు. హస్బెండ్ చెప్తుంటే వైఫ్ పర్లేదు. సో మనమందరూ కూడా మన రీజన్లో, మన జోన్లో ఈశ్వరులం. కానీ అన్ని రీజన్, అన్ని జోన్లకు ఈశ్వరుడు పరమ ఈశ్వర కృష్ణ. సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, అన్నిటికీ కారకుడు, ఆఖరి చివరి అల్టిమేట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో అలాగా మనము ఊరికైనా ఎవరైతే ఈ మోసగాళ్ళు ఉంటారు, వారు భగవంతుడని మనం నమ్మి వాళ్ళ ఫోటో పెట్టుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే కాశీరాజుకైన గతి మనకు అందుతుంది. అది ఎగ్జాంపుల్. ఏమైంది? తన శిరస్సు కట్టే అక్కడ. సో కాశీరాజు శిరస్సు ఎప్పుడైతే కట్టే అతను కాశీ నగరంలో పారేశారో, తన కుమారుడు సుదీక్షణ చూస్తాడు, చాలా బాధపడతాడు. కోపము, ప్రతీకారం తీసుకోవాలనే ఒక ఇది. వెంటనే అంత తండ్రికి అంతిమ క్రియ అంతా పూర్తి చేసి వెంటనే ఒక యజ్ఞం మొదలు పెడతాడు. ఆ యజ్ఞం ఏంటంటే శివుడికి తృప్తి చేయడానికి ఒక యజ్ఞం చేసి, తన తపస్సుకు మెచ్చి శివుడు అవతరిస్తాడు. అవతరించి నువ్వు ఏం కోరుకుంటావు అని అడిగితే ఇతను అంటాడు, నేను ఒక వ్యక్తిని చంపాలి, నాకు ఆ చంపడానికి ఏం చేయాలి నాకు చెప్పాలి. శివుడు అంటే ఆయనకు కృష్ణుడు చంపాలంటే ఆయన చెప్పేవారు కాదు. ఒక వ్యక్తిని చంపాలంటే శివుడు ఒక మంత్రం చెప్తాడు. ఈ మంత్రం కన్నా సరిగ్గా ఉచ్చరిస్తే, ఒక యజ్ఞ చేస్తే, దీని ద్వారా దక్షిణాగ్ని అనే ఒక భూత ప్రేత అతను ఉద్భవం అవుతాడు. తను నా 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 భూత ప్రేత పిశాచులందరూ ఉన్నారు, నా సోదరులందరినీ వాళ్ళతో పంపిస్తాను, ఆ వ్యక్తిని ఈజీగా చంపేయచ్చు. సో వెంటనే సుదీక్షణ ఆ యజ్ఞం మొదలు పెడతాడు. బ్రాహ్మణుల ద్వారా ఆ మంత్రాలు ఉచ్చరిస్తాడు. ఒక ఘోరమైన రాక్షసుడు, భూత అంటే ప్రేతులు ఉద్భవం అవుతుంది, దక్షిణాగ్ని అని. ఆ దక్షిణాగ్నిని ఆదేశిస్తాడు సుదీక్షణ, వెళ్ళి కృష్ణుణ్ణి, ద్వారకా నగరంలో ఉన్న నివాసులందరినీ కూడా వాళ్ళని బాధపెట్టి కృష్ణుని సంహరించాలి అని.
సో ఆ క్రూరమైన వ్యక్తి, ఆ రాక్షసుడు వెంటనే ద్వారకా నగరానికి వెళ్తాడు. నగరంలో ఉన్న యాదవులందరినీ కూడా పీడిస్తాడు. సో ఎప్పుడైతే కృష్ణుడు రాత్రిపూట చూస్తున్నాడు, అందరూ కూడా బాధపడుతున్నారు, తన సుదర్శనాన్ని పిలిచి, సుదర్శన చక్రాన్ని పిలిచి సుదర్శనాను ఆదేశిస్తాడు, వెళ్ళి అతని మీద ఎవరైతే ఆ రాక్షసుడు దాడి చేస్తున్నాడో అతను వెళ్ళి సంహరించు. కానీ కృష్ణుడికి అంతర్యామే కదా, అతనికంతా తెలుసు ఇది ఎవరి ద్వారా వచ్చింది, శివుడు చెప్పాడు కాబట్టి ఈ దక్షిణాగ్ని వచ్చింది. సో సంహరించమని చెప్పడు, తన్ని తొలగించేసే అంటాడు, వాపస్ పంపించాను. సో సుదర్శన తన తేజస్సు, తన పవర్తో, యాక్చువల్లీ దక్షిణాగ్ని అది అగ్ని అన్నమాట, పవర్ చాలా కాంతి ఉంటుంది, వేడి, విపరీతమైన వేడి. సుదర్శనుడు ఒరిజిన్ ఆఫ్ ఆల్ అగ్ని. సో తన పవరు, తన తేజస్సు చూపిస్తుంటేనే దక్షిణాగ్ని పారిపోతాడు. సో ఈ భూతపేత పిశాచులు వాళ్ళలో ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరైతే తయారు చేస్తారో వాటిని, వారి మాట బాగా వింటుంది. సో వారిని ఎందుకు తయారు చేస్తారు? ఎవరినో చంపడానికి. సపోజ్ వాళ్ళు చంపడంలో విఫలమయ్యారు అనుకోండి, వాళ్ళు ఎవరినో ఒకరిని చంపాలి అంతే, అది డిసైడెడ్ ఇంకా. సో ఎవరిని చంపలేకపోతే ఎవరైతే ఒరిజినల్, ఎవరైతే వారిని సృష్టి చేశారో వాళ్ళని చంపేస్తుంది. సో దక్షిణాగ్ని తిరిగి వెళ్ళి కాశీకు సుదీక్షణను, ఆ బ్రాహ్మణులు ఎవరైతే తనను తయారు చేస్తారో వాళ్ళందరూ చంపేస్తుంది. సో ఇలాగా మనము శ్రీకృష్ణ లీలలు మనం వింటాము. కృష్ణుడు తన భక్తులందరినీ కాపాడుతున్నాడు. ఇది రెండో కారణం. ఒక కారణము అసురులను సంహరించడానికి, కానీ అది ఇంపార్టెంట్ రీజన్ కాదు. రెండో కారణం ఏంటంటే భక్తుల్ని కాపాడడానికి. కానీ ఇంకొక రీజన్ ఉంది, చాలా విశేషమైంది. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పడు, ఎందుకంటే అది వెరీ కాన్ఫిడెన్షియల్, వెరీ స్పెషల్. అదేంటది? అది మనం కృష్ణ లీలలో, ఎస్పెషలీ కృష్ణుని బాల్యలీల, బృందావనంలో జరిగిన లీలల్లో మనం అది చూడగలం. కృష్ణుడు ఎప్పుడైతే అవతరించాడో, తన జన్మిస్తుంటేనే వసుదేవుడు కృష్ణుడిని మథురా జైలు నుంచి తీసుకెళ్ళి గోకులంలో తీసుకెళ్తాడు, కృష్ణుడిని కంసుడి నుంచి కాపాడడానికి. సో నందుడు అనుకుంటాడు కృష్ణుడు నా సుపుత్రుడు, తనకు తెలియదు ఏం జరిగిందో. వసుదేవుడు రాత్రిపూట అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ చేసేస్తాడు. యశోదా తల్లికి కూతురు పుడుతుంది, కానీ ఆవిడ రెస్ట్ తీసుకున్నప్పుడు వసుదేవుడు వచ్చి కృష్ణుడిని అక్కడ పెట్టి ఆ కూతురుని తీసుకెళ్ళిపోతాడు. సో ఇంకొక కొద్ది రోజుల తర్వాత నామకరణం చేయాలి. సో నంద మహారాజు అనుకుంటున్నారు ఎలాగా నామకరణం చేయాలి, ఒక పెద్దగా పార్టీ చేద్దాము, అందరినీ పిలుద్దాము, ఊళ్ళో పక్క ఊరు. సో వసుదేవుడు తెలుస్తుంది ఇలాగేదో పెద్ద ఉత్సవం చేస్తున్నారు అని. సో తన పంతులు గారు ఉంటారు కదా, గర్గమునిని పంపిస్తారు. గర్గముని వెళ్ళి చెప్తారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఈ అబ్బాయి సామాన్యుడు కాదు, అండ్ రీసెంట్గా కొద్ది రోజుల నుంచి ఎవరెవరు పుట్టారో వారందరినీ కంసుడు చంపడానికి చూస్తున్నాడు, సో మీరు పెద్ద ఫెస్టివల్ చేసుకోకూడదు అని. సో నంద మహారాజు తన ఆవులు పెట్టుకుంటారు కదా, కౌషెడ్లో కృష్ణ బలరాముని నామకరణం చేస్తారు. అయిపోయిన తర్వాత కృష్ణుడు దొరడం మొదలు పెడతాడు. చిన్న పిల్లవాళ్ళు తన నడుముకి ఒక బెల్లు కట్టుంటారు. సో ఆ బెల్లు వింటూ యశోదా తల్లి, రోహిణి, నందమహారాజ్ అందరూ కూడా ఆనందం, కృష్ణుడు అలా దొర్లుతూ ఉంటే చూస్తుండం, బలరాముడు దొర్లుతూ ఉంటే. కొద్ది రోజుల తర్వాత కొద్దిగా నడవడం మొదలు పెడతారు కృష్ణ బలరాములు. అలాగా చిన్నగా పాదాలు వేస్తూ ఆవులు ఉంటాయి కదా, దూడలు ఉంటాయి కదా, ఆ దూడ తోక పట్టుకుంటారు. తోక పట్టి తనతో ఆడుకుంటున్నప్పుడు దూడ కొంచెం బాధ అనిపించి పరిగెత్తుతుంది. సో కృష్ణుడు గట్టిగా తోక పట్టుకున్నాడు, ఆ దూడ పరిగెత్తుతుంది. దూడ మట్టి నుంచి ఆవు పేడ అలా అంతా, సో కృష్ణుడికి అంతా మట్టి, ఆవు పేడ అంతా తగులుతుందనమాట. సో ఇవన్నీ చూసి యశోదా తల్లి తన నంద మహారాజుని పిలిచి, అందరినీ పిలిచి వాళ్ళందరూ నవ్వుతుంటారు కృష్ణుని చిలిపి చేష్టలు చూసి. ఇంకా కొద్ది రోజుల తర్వాత కృష్ణుడు పెరిగిన తర్వాత బలరాముడు కృష్ణుడు తన స్నేహితులతో
బృందావనంలో ఉన్నవారు అందరి ఇంటికి వెళ్ళి వెన్న దొంగిచ్చేవాడు. సో ఒకరోజు ఈ గోపికలందరూ కూడా కంప్లైంట్ చేయడానికి వస్తారు. సో కృష్ణుడు యశోదా తల్లి పక్కన అమాయకంగా కూర్చున్నాడు, ఏమీ తెలియనట్టు. సో ఈ గోపికలందరూ వచ్చారు. వెంటనే అతను భయపడుతున్నాడు, వీళ్ళంతా నేనంతా చేస్తున్న చేష్టలని చెప్పేస్తారేమో అని. సో యశోదా తల్లి వెనకాల దాచుకుంటున్నాడు. సో గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, చూడండి మీ అబ్బాయి ఈ కృష్ణయ్య చాలా చిలిపి చేష్టలు చేస్తున్నాడు, తన స్నేహితులతో వచ్చి మా ఇంట్లో అంతా కూడా వెన్న దొంగిస్తున్నాడు. అతన్ని గాన పట్టుకున్నామంటే అతను అంటాడు, మా ఇంట్లో ఏం లేదా, మీ ఇంట్లోనే ఉంది, మా ఇంటికి వెళ్ళి తీసుకుంటానులే అంటాడు. అదే కాకుండా ప్రతిరోజు మా కౌషెడ్డు వచ్చి మా దూడలన్నింటినీ తాడిప్పేస్తాడు. సో దూడ ఏం చేస్తుంది, ఆవు దగ్గర వెళ్ళి పాలు తాగేస్తుంది. సో మేము ఆ గిన్నెలు ఎత్తుకొని పాలు తీయడానికి వెళ్తే పాలు లేవు, ఖాళీ గిన్నెలతో రిటర్న్ వస్తున్నాం. కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. ఇదే కాకుండా ప్రతిరోజు మా ఇంటికి వచ్చి వెన్న దొంగిస్తున్నాడు. సరే వెన్న దొంగిస్తున్నారు కదా, చిన్నపిల్లలు కదా, పైకి ఎత్తి పెట్టుంటే వాళ్ళు ఒక స్టూల్ పెట్టి దాని మీద ఇంకొక స్టూల్ పెట్టి ఎలాగో అలాగా దాన్ని తగులుకొట్టుకున్నారు. సపోజ్ అలా కూడా రాకపోతే రాళ్ళు విసురుతారు దాని మీద, దాన్ని కొట్టి దాంట్లో రంధ్రం చేసి తాగుతున్నారు ఆ వెన్నను. ఒకరోజు మేము మా ఇంటి ఒక చీకటి రూమ్లో దాచిపెట్టాం. కానీ వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. వీళ్ళు వేసుకున్న ఆభరణాల్లో ఒక రకమైన కాంతి, ఆ లైట్ రూమ్ అంతా లైట్ వచ్చేసింది. ఎక్కడుందో మళ్ళీ దొంగలిచ్చేశారు. ఒక రోజు అయితే ఇంకా దారుణం, మేము చేసిన వెన్నను కోతులకు పంచారు. వాళ్ళు వద్దన్నా వాళ్ళకి తినిపిస్తున్నారు. కడుపంతా నిండిపోయిన తర్వాత మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, చూడు మీరు చేసిన వెన్న ఎంత బాగలేదంటే కోతులు కూడా తినట్లేదు. సో యశోద అంటుంది, సరే అండి ఈ అబ్బాయి చాలా చేష్టలు చేస్తున్నాడు, తనలో ఉన్న ఆభరణాలన్నీ తీసేస్తానులే. సో వారు అంటారు, అవసరం లేదండి, చిన్నవాడు కదా అవసరం లేదు. కానీ మీరు ఆభరణాలు తీసిన ఉపయోగం లేదండి, వీళ్ళ శరీరంలోనే ఏదో కాంతి ఉంది. తర్వాత కృష్ణుని అమాయకమైన ముఖం చూసి వారందరూ కూడా పర్లేదు చిన్న పిల్లవాడు కదా ఓకే అని వెళ్ళిపోతారు. ఒకరోజు ఈ కృష్ణుడు మట్టి తింటున్నాడు. సో బలరాముడు, ఆయన కృష్ణుడు అంటే చాలా ప్రేమ, కృష్ణుడికి ఏం జరిగినా ఆయన తట్టుకోలేడు. సో వెళ్ళి యశోద దగ్గర కంప్లైంట్ చేస్తాడు, అమ్మ కృష్ణుడు మట్టి తింటున్నాడు, ఎంత మాట చెప్పినా వినట్లేదు అని. సో యశోద తల్లి బాధపడుతుంది. వెంటనే వెళ్ళి, కృష్ణ ఏంటి నువ్వు మట్టి తింటున్నావంట. సో కృష్ణుడు అంటాడు, లేదమ్మా నేను మట్టి తినలేదు అని అబద్ధం చెప్తున్నాడు. లేదు నీ స్నేహితులందరూ అంటున్నారు. లేదమ్మా నా స్నేహితులందరూ కూడా ఈరోజు గొడవ జరిగింది, వారందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు, అందుకే కంప్లైంట్ చేస్తాను. సరే నీ స్నేహితులే కాదు మీ అన్నయ్య కూడా బలరాముడు కూడా అదే బలరాముడు కూడా వాళ్ళపై చేరిపోయారు అమ్మా అంటాడు. సో యశోద అంటుంది, చూడయ్యా నువ్వు తినలేదు అంటున్నావు కదా, కొంచెం నోరు తెరిచి నాకు చూపించు అంట. సో కృష్ణుడు ధైర్యంగా అని తెరుస్తాడు. ఆవిడ చూస్తుంది కృష్ణుని నోట్లో, ఆశ్చర్యపోతుంది. సంపూర్ణ బ్రహ్మాండం కనిపిస్తుంది. ఈ 3 లోకాలు, స్వర్గలోకం, నరకలోకం, మర్త్యలోకం, భూలోకం. ఈ భూలోకంలో బృందావన్ నగరం కనిపిస్తుంది. బృందావన్ నగరంలో ఆవిడ ఇల్లు, ఆ ఇంట్లో ఈవిడ కూడా కనిపిస్తుంది. ఈవిడ ముందు కృష్ణుడు కూడా కనిపిస్తుంది. శివుడు ఈ కృష్ణుడు అంటే ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పిల్లవాడు నేను సామాన్యుడిగా అనుకుంటున్నాడు, ఎవరు ఇతను, ఏదేదో చేస్తున్నాడు, ఒక అసురులన్నీ చంపుతున్నాడు, నేను ఇంతవరకు సామాన్యుడు అనుకుంటున్నాడు, చిన్న పిల్లవాడు అనుకుంటున్నాను, నా మెదడు సరిగా పనిచేయట్లేదు అనుకుంటున్నాను. కానీ ఈరోజు నాకు తెలుస్తోంది ఇతను సామాన్యుడు కాదు, ఇతనే దేవుడేమో, 3 కోటి దేవతల్లో ఒక దేవత నా ఇంట్లో పుట్టాడేమో
అని కృష్ణుడికి ఇప్పుడు నేను పాదాభివందనం చేయాలా అనుకుంటుంది. ఇప్పుడు భావం మారిపోయింది. తల్లిగా భావం ఉండేది ఇప్పుడు రెస్పెక్ట్కి వచ్చేసింది. సో వెంటనే కృష్ణుడు ఎప్పుడైతే చూస్తాడో ఆవిడలో తల్లి భావం మారిపోయిందో వెంటనే ఆవిడని మాయతో కప్పించేసి ఆవిడంతా మర్చిపోతుంది లోపల ఏం చూసిందో. సరే ఇంక మీట తినొద్దని వెళ్ళిపోతుంది. చూడండి, ఒకవైపు ఏమో యశోద తల్లితో ఆడుకుంటున్నాడు, నేనే దేవుడిని చూపిస్తున్నాడు. ఇంకోవైపు ఏమో నేనే సామాన్యుడని చూపిస్తాడు. సో విన్నప్పుడు విన్నదానికే మనకి ఎంత మనకి ఎంత ఆకర్షంగా ఉంటుంది. దీన్ని ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి, ఏముంటుంది లైఫ్ కదా. సో శుకముని వారు అంటారు, యశోదా తల్లికే ఎందుకు ఈ స్పెషల్ బ్లెస్సింగ్, అనుగ్రహం, కృష్ణుని చిలిపి చేష్టలు, ఆ ఆనందమైన బాల్యలీలలు దేవకి కూడా దక్కలేదు. దేవకి జన్మించిన తల్లి, కానీ దేవకి కూడా కృష్ణుని అద్భుతమైన బాల్యలీలో చూడలేకపోయింది. బాల్యలీలలు, యవ్వన లీలలు చూడలేకపోయింది. సో అప్పుడు శుకముని వారు చెప్తున్నారు, ఇంతకు ముందు జన్మలో యశోద మరి నందమహారాజ్ ఇద్దరూ కూడా ద్రోణ మళ్ళీ ధర అనే వసువులు. వారు జన్మించినప్పుడు వారు బ్రహ్మదేవులకి పుత్రులు అన్నమాట. బ్రహ్మదేవుడు ఆదేశిస్తారు, మీరు ఈ లోకంలో సంసారాన్ని పెంచాలి, మీ సంతానాన్ని పెంచాలి, సంసారం చేసి మీ సంతానాన్ని పెంచాలి. సో సామాన్యంగా పూర్వకాలంలో సంతానం పెంచడం అంటే అదొక పెద్ద యజ్ఞం. ఇప్పుడేంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది. పూర్వకాలంలో అదొక యజ్ఞం. ఎందుకంటే ఒక సంతానము అతను మంచివాడు లేదా మంచి పాప, మంచి పిల్లవాడు, మంచి చైతన్యంతో పుట్టాలి అంటే వారు ఒక తపస్సు చేయాలి. దాన్ని కొన్ని సంస్కారాలు అంటారు, దశవిధ సంస్కారాలు ఉన్నాయి. ఇటువంటి సంస్కారాలు చేస్తే రాబోయే సంతానము చాలా అద్భుతమైన, అతని చైతన్యము, అతని ఆలోచన శక్తి, అతను చేసిన చేష్టలన్నీ కూడా చాలా మంచి దైవ గుణాలు ఉంటాయి. లేదంటే సంతానం రాక్షస గుణాలతో పుడతారు. అందుకనే పూర్వకాలంలో ఎవరైనా సంతానము చేయాలనుకుంటే వారు తపస్సు చేసేవారు. తన చైతన్యాన్ని పరిశుద్ధం చేసి, ఇద్దరు కూడా భార్యాభర్తలు పరిశుద్ధం చేసి, ఆ పరిశుద్ధమైన చైతన్యంతో వారు సంతానం పుట్టించేవారు. ఇప్పుడు కూడా ఇదేమి కొత్త విషయం కాదు. విజ్ఞానంలో కూడా జెనెటిక్స్ అంటాం మనం. జీన్స్ మ్యాచింగ్ ఉండాలి కదా. సో పూర్వకాలంలో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. సంతానం పుట్టాలంటే ఇద్దరు కలవడం అనేది పవిత్రంగా కలవాలి. ఒక కామం అనే ఒక కలుషితమైన ఆలోచనతో కాదు. సో ఎటువంటి సమయంలో కలుస్తారు, ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ పవిత్ర మనస్తత్వం ఏంటి. లేదంటే పుట్టిన సంతానం బ్యాడ్ ప్రొడక్ట్, వర్ణసంకర అంటారు. సో ధర మళ్ళీ ద్రోణ ఇద్దరు కూడా చాలా తపస్సు చేస్తారు బ్రహ్మదేవుని ఆ వాక్యాన్ని పూర్తి చేయడానికి. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అడుగుతాడు, మీకేం కావాలి కోరుకోండి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నాన్నగారు మరొక జన్మ మాకు వస్తే కృష్ణుని, ఆ దేవాది దేవుడు తన బాల్యలీలలు మేము చూడాలి అని. సో బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఆ ఒక వరానికి ఫలంగా, ప్రతిఫలంగా ఆ ద్రోణ మళ్ళీ ధర, యశోదా తల్లి మళ్ళీ నందమహారాజుగా మళ్ళీ జన్మించి కృష్ణుని బాల్య మళ్ళీ యవ్వన లీలలు మాత్రమే చూస్తారు. అద్భుతమైన ఆకట్టుకునే అంట. ఎవ్వరు ఎటువంటి ప్రదేశంలో జన్మించినా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా కృష్ణ లీలలు వింటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాడు. దాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం, భాగ్యము యశోదా తల్లికి అందిందనమాట. సో శ్రీల ప్రభుపాద్ వారు ఇంకొక విషయం యాడ్ చేస్తారు. ఏంటంటే కృష్ణ చైతన్యం అంటే ఓన్లీ లీలలు విని ఊరుకునే కూర్చోడం కాదు. మనమందరము కూడా ఆ భగవంతుని లీలల్లో భాగం అవ్వచ్చు.
అది శిల ప్రభుపాదుల వారి ఒక స్పెషల్ మెసేజ్ అన్నమాట. స్పెషల్ మెసేజ్. ఇటువంటి ఒక స్పెషల్ మెసేజ్ ఏ ఆచార్యులు పూర్వంగా ఇవ్వలేదు. ఏంటది? కృష్ణుని సాంగత్యంలో మనం కూడా యశోదా తల్లిలాగా సేవించి ఆ బాల్యలీలలు మనం కూడా డైరెక్ట్గా చూడగలం. దానికి మనం చిన్న తపస్సు చేయాలి. ఆ తపస్యనే హరే కృష్ణ మహామంత్రం. ఎవరైతే రోజు హరే కృష్ణ మంత్రం జపిస్తారు, ఈ కలియుగంలో ఏకైక తపస్య. మనం ఏ తపస్య, ఏ ఒక ఉపవాసం కానీ వ్రతం కానీ అవసరమే లేదు. అన్ని తపస్యలు వ్రతాలు అన్నిటికీ ఉత్తమమైనది కలియుగంలో అది వచ్చి హరినామం. అందుకే మనం దీన్ని జపయజ్ఞ అంటాం. జపయజ్ఞ. ప్రభు ఎక్కడ ప్రభు? మంటపం ఎక్కడ? మంటలు ఎక్కడ? పంతులు గారు ఎక్కడ? ఈ ఆవు పేడ నెయ్యి అవన్నీ ఎక్కడ? లేదు. కలియుగంలో అంటే యజ్ఞం అంటే ఏంటి? మనం సాక్రిఫైస్ చేయాలి. యజ్ఞంలో మనం ఏదో పోయాలి కదా, మనం సాక్రిఫైస్. మామూలుగా మనం తాగుతాం పాలు, మనం తాగకుండా భగవంతుడికి ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం సాక్రిఫైస్ చేయాలి? మన సమయాన్ని, మన నాలికను, మన చెవులు, మన ధ్యానాన్ని, భగవంతుని నామం కోసం మనం దాన్ని త్యాగం చేయాలి. ఒక 10 నిమిషాలు, ఒక 2 గంటలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము ఈ తపస్యను మనం తీసుకున్నాం. అంటే తపస్య అన్నాడు చాలా కష్టము, చాలా సింపుల్. ఇప్పుడు మనం అందరూ పాడుతున్నాము, పాట అంటే అందరికి ఇష్టమే, అవునా కదా? మనం అందరూ డాన్స్ చేస్తాము, డాన్స్ అంటే అందరికి ఇష్టమే. ఎవరు లేరంటే డాన్స్ చేస్తాం, అందరికి ఇష్టమే. సో కలియుగంలో ఆ తపస్సు ఏంటి? భగవంతుని కోసం డాన్స్ చేయాలి, భగవంతుని కోసం పాడాలి, అంతే. ఇది తపస్సేనా? పార్టీ. సో కృష్ణ చైతన్య మార్గం చూడండి ఎంత అద్భుతం ప్రభుపాదుల వారు ఇచ్చింది. పార్టీ చేసుకుంటూ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. పూర్వకాలంలో పస్తుండాలి, ఆకులు తినాలి, అడవిలో ఉండాలి, బట్టలు వేసుకోకూడదు, హిమాలయాల్లో ఉండాలి, చలి వేడి వాటినన్నిటిని తట్టుకొని ఉస్సు బుస్సు అనుకొని తపస్సు చేయాలి. కానీ కలియుగంలో ఏం అవసరం లేదు, డాన్స్ చేయాలి, పాడాలి, అంతే. ఇవి చేసామంటే బ్యాక్ టు గాడెడ్, కృష్ణలోకానికి వెళ్ళిపోతాం. కృష్ణలోకంలో యశోదా తల్లితో పాటు గోపికలుగా మన కృష్ణ లీలలు చూస్తూ ఉండొచ్చు. ఇటువంటి అవకాశాన్ని మనం కల్పించడానికి కృష్ణుడు అవతరించాడు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ రీజన్. ఏంటంటే ఈ కృష్ణ లీలలు ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. మీరు నాతో కలిస్తే ఇలా మీరు ఆనందించవచ్చు. ఓన్లీ థియరీ కాదు, ప్రాక్టికల్గా యశోదా తల్లిలాగా, గోపికల్లాగా, గోబాలకుల్లాగా మనం కూడా ఒక ఆవైపోవచ్చు వైకుంఠంలో. కృష్ణుడు మధురమైన ఏమంటారు అది, ఫ్లూటు, ఆ గోవులందరూ కూడా ఆనందంతో, అలాగా మనము కూడా ఆ వైకుంఠంలో కృష్ణలోకంలో ఆ లీలలో భాగం అయిపోవచ్చు. దానికోసం మనం చేయాల్సిందల్లా ఒకటే, భగవత్ నామం సంకీర్తనం. డాన్స్ చేయాలి, పాడాలి. రోజు చేయగలమా? కష్టమా? చాలా ఈజీ. ఇంకొక స్పెషాలిటీ ఇచ్చారు శిల ప్రభుపాదుల వారు. ఇంకొక స్పెషాలిటీ ఇచ్చారు. ఏంటంటే బాగా ప్రసాదం తినాలి. ఒకరోజే ఫాస్టింగ్, ఏకాదశి ఒకరోజే ఫాస్టింగ్. ఆ రోజు కూడా ధాన్యం లేనివి బాగా పళ్ళు వెజిటేబుల్స్, దాంట్లో మంచి తీయగా మనం తయారు చేసుకొని బాగా తినేయచ్చు. సో కృష్ణ చైతన్యం ఎంత సులభం చూడండి. ఈజీగా మనం చేయొచ్చు. ఈజీగా మనము అతి సులభంగా మనము ముక్తిని పొందొచ్చు. ముక్తి కాదు, కృష్ణుని సాంగత్యాన్ని పొందొచ్చు. మనం చేయాల్సిందల్లా ఒకటే, భగవత్నామ సంకీర్తన. ఓకే. సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఆ భగవంతుని లీలల్ని స్మరిస్తూ దాంట్లో ప్రేరణ తీసుకొని ఆ భగవంతుని లీలల్లో మనం భాగం అవ్వాలి అనే ప్రేరణ తీసుకొని ఆ హరినామాన్ని మనం జపించాం. ఓకే. సో ఇప్పుడు హారతి మొదలవుతుంది.
హారతి ఎప్పుడు సంకీర్తనం అవకాశం ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు మన తపస్య. ఇక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ప్రతిరోజు భగవంతుడి ముందు నించుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ప్రతిరోజు చేయొచ్చు. ప్రతిరోజు మనం ఎన్నిసార్లు చేస్తామో అంత కృష్ణుని సాంగత్యం అంత సులభంగా మనం పొందగలం. ఓకే, హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna